నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్ 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయిందే 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 అయితే 50,000 తింటారు ఎవడన్నా అంటే ఏం మాట్లాడు అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీరు చేసే రకం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా, మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా, గజ్వేల్లో పంటలు వండునా, మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా. ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 82-84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకేం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. మాట అంటే మాట మీద నిలబెట్టాడు. పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, మరి పట్టణాల అభివృద్ధి అయినా, మంచి నీళ్ళైనా, పిల్లల చదువులైనా, గురుకుల పాఠశాలలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువుల కోసం 1000 గురుకులాలు పెట్టిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందేం లేదు, ఉన్నాయి బంద్ పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకురారా అంటే ఇంటికాడ ఇష్టం. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలనా తగ్గాలనా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా. మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓట్లలో కనబడాలి. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్ లాగా ఈ గజ్వేల్ బస్టాండ్ బారణ పడైంది, ఇంకా చారణ పన్నెండ చేసింది 2.5 ఏళ్లలో. అట్లనే పంట పెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండు ఆ తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండ్రు, పాల ధర పెంచిండ్రు, జిఎస్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టిండు చెల్లె, మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజు పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది ఈ మనం సర్దిదిన్న రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా, ఓ మార్కెట్ కట్టిండ్రా, ఒక మోరీ కట్టిండ్రా, మంచినీళ్ళు తెచ్చిండ్రా, కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా?
ఏమిచ్చింది? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో ఒకటో రెండో గెలుస్తామంటుండ్రు. ఆ ఒకటి రెండుతో వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ ఒకటి రెండుతో వాళ్ళు ఏమైనా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిందరు అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు, పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు, ఆ బిందెల పడే నీళ్లలో కేసీఆర్ కాలు కనబడదా? మీ ఇంట్లోకి కాలు బయట పెడితే మీ కాలుకు దుమ్మంటకుండా కట్టిన సీసీ రోడ్డు కేసీఆర్ది కాదా? మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటే ఆ మార్కెట్ కేసీఆర్ది కాదా? కళ్ళ ముంగట కనబడ్డది చూసి ఓటైంది. ఎవడో చెప్పుడు మాటలు కాదు, ఎవడో చెప్పే అబద్ధాలు కాదు, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. గజ్వేల్ చుట్టూ ఎంత అందమైన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్ దవాఖాన రాత్రి 12 గంటలకు ఎవరైనా పోయినా కూడా ఇవాళ మంచిగా చూసేటట్టు డాక్టర్లను పెట్టలేదా? అరే ఒకప్పుడు గజ్వేల్ దవాఖానలో పందులు ఉంటుండే అన్ని. కేసీఆర్ రాకముందు ఎట్లుండు? మొత్తం పందులు ఉండదు అట్లా. ఇప్పుడు దాని నిండా డాక్టర్లు ఉన్నారు. 100 మంది డాక్టర్లు పెట్టిండు, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కేసీఆర్ గారు. దవాఖానా సరిపోతలేదంటే యువతల దిక్కు గెస్ట్ హౌస్ తీసేసి మళ్ళీ గంట పెద్ద దవాఖానా కట్టిండు. 2 దవాఖానాలు కట్టలేదా? జనం జాలతలేదంటే ఇంకో దవాఖానా కట్టిండు. అసలు బీజేపీడు ఓ దవాఖానా కట్టిండు, ఏం చేసిండు? కేవదాలనా బీజేపీకు ఎందుకు ఓటేయాలి? మా తమ్ముడు చెప్తుండు, కాంగ్రెస్ వచ్చినాకనట గజ్వేల్ దవాఖానలకి 5-10 మందిని హుస్నాబాద్ పట్టుకపోయిందట. 5-10 మంది డాక్టర్లను మనల్ని అటుపట్టుకపోయిందట కాంగ్రెస్ వాళ్ళు. మరి మన డాక్టర్లను ఎత్తుకపోయిన కాంగ్రెస్ కు మనం ఎందుకు ఓటేయాలి? మనకు దవాఖానల సవలత్ కమ్మి చేసి మన డాక్టర్లను ఎత్తుకపోతే మనం ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నా. అందువల్ల మీరు వేరే మీటింగ్లో కూడా పోతారు, పోని నేను వద్దంటలేను, కానీ నియత్ మాత్రం తప్పదు. ఏదో కడుపు తిప్పలా ఎవడు పిలిచినా పోతాం, కానీ మన నియత ఏంది? మన నియత ఏంది? మరొక కరోనా వచ్చింది. కరోనా వస్తే మనిషికి 10 కిలోల బియ్యం పంపలే కేసీఆర్? 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పంపలేదమ్మా? ఇంత కడుపులో పెట్టుకొని సాదుకోలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? కష్టంలో ఉన్నప్పుడు కాపాడుకున్నాడు కదా. ఇంకా రెమిడీసివిర్ ఇంజక్షన్లు పంపలేదా? ఈడ కరోనా వస్తే అందరు తలుపులు పెట్టుకొని ఇళ్లల్లో ఉంటే